అతడొక అద్భుతమైన యోధుడు, శివుడు అనుగ్రహితుడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ప్రాణాలతో మిగిలిన అతి కొద్ది మంది యోధులలో ఒకడు. కాని అతడి కోపమే అతనిని శాశ్వత శాపానికి గురిచేసింది. అతడే ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థాముడు. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు యుక్తితో ధర్మరాజుతో అశ్వత్థామ హతః అని చెప్పించిన కారణంగా అతడి తండ్రి ద్రోణాచార్యుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ నిజం తెలుసుకున్న అశ్వత్థాముడు కోపంతో రగిలిపోయాడు. యుద్ధం ముగిసిన తర్వాత ఒక అర్ధరాత్రి పాండవుల శిబిరువులో చొరబడి నిద్రలో ఉన్న పాండవుల యువరాజులను హతమార్చాడు. అంతేకాదు, గర్భవతిగా ఉన్న ఉత్తర గర్భంలోని శిశువుని చంపాలని నీచకాంక్షతో అతి శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ శిశువు ఎవరో తెలుసా? అభిమన్యుడు కుమారుడు, భవిష్యత్తు భారతరాజు పరీక్షిత్. ఓ జన్మించిన జీవాన్ని లక్ష్యంగా చేసుకోవడం, దాని మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం అశ్వత్థాముని దారుణమైన పతనానికి నాంది అయ్యింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు కోపంతో అశ్వత్థాముడికి మోక్షం రాకుండా, మరణం లేకుండా శాపం విధించాడు. నీకు మరణం లేదు, కానీ నీ జీవితమే నీకు శాపంగా మారుతుందని శపించాడు. శ్రీకృష్ణుడు అతడి దివ్యమణిని తీసేసి అతడికి నిత్య గాయం మిగిల్చాడు. ఆ గాయం ఎప్పటికీ మానదు. శరీరం నుంచి రక్తం కారుతూ దుర్వాసనతో అతడు శతాబ్దాలుగా ఈ భూమి మీద తిరుగుతున్నాడు. ఒక అమరుడు, కానీ శాంతి లేని జీవితం. ఈ వీడియో మీకు నచ్చిందా? ఇలాంటి పౌరాణిక గాథల కోసం వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.